శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. విజయవాడ అంటే కమ్మవారు, కమ్మవారు అంటే విజయవాడ. ఆ ప్రాంతంతో అంతగా పెనవేసుకుపోయారు కమ్మవారు. చరిత్రలో గొప్పగా చెప్పుకునే కమ్మనాడు కూడా విజయవాడకు దగ్గరలోనే ఉంటుంది. అంటే కమ్మవారి ప్రస్థానం మొదలైందే బెజవాడ నుంచి. కమ్మవారి ప్రతి అడుగు వెనుక ఆ కనకదుర్గమ్మ అమ్మవారి కృప ఉందన్నమాట. అందుకే బెజవాడ అంటే కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే నానుడి వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో వ్యాపారాలు మాత్రమే కాదు, రాజకీయాలను కూడా శాసించే స్థాయిలో ఉన్నారు కమ్మవారు. ఇది ఇప్పటి మాట కాదు, గతంలో కూడా కమ్మవారే ఇక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కాంగ్రెస్ లో, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల్లో, ఇప్పుడు దాదాపుగా అన్ని పార్టీల్లో కమ్మవారి పాత్ర అమోఘం. పార్టీలతో సంబంధం లేకుండా జనం కష్టాలు తీర్చారు కమ్మ నాయకులు. విజయవాడ నగరాభివృద్ధికి విశేష కృషి చేశారు. విజయవాడ ఓ గ్రామంగా ఉన్నప్పట్నుంచి అది పట్టణంగా మారే వరకు ప్రతి అడుగులో కమ్మవారి కృషి ఉంది. అంతేకాదు అది నగరంగా అభివృద్ధి చెందిన క్రమంలో కూడా కమ్మవారి పాత్ర గణనీయం. ఎందుకంటే విజయవాడ కార్పొరేషన్ తొలి మేయర్ కమ్మవారే. ఆయనే తాడిపనేని వెంకటేశ్వరరావు. టీవీగా ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఈయన ప్రస్థానం కేవలం విజయవాడకే పరిమితం కాలేదు. ఈయన గొప్ప నాయకుడే కాక పరిపాలనా సంస్కరణల కోసం కృషి చేసిన ఉద్యమకారుడు. కమ్యూనిజం సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్న టీవీ జీవితాంతం ఎర్రజెండానే నమ్ముకున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో గతంలో కమ్యూనిస్టు పార్టీలు ఎంతో బలంగా ఉండేవి. దీనికి ఈయన కృషే ప్రధాన కారణం. గుంటూరు జిల్లా వట్టిచేరుకూరు మండలం చెమళ్లమూడిలో జన్మించిన వెంకటేశ్వరరావు విజయవాడ నగరంలో పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఉద్యమ ప్రస్థానంలో భాగంగా విజయవాడకొచ్చిన టీవీ తన జీవిత చరమాంకం దాకా అక్కడే ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీతోనే నడిచారు. అదే పార్టీలో తనతో కలిసి పనిచేసిన ఉద్యమ సహచారిణి అయిన వసుంధరను 1938లో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా కమ్యూనిస్టు పార్టీలోని మహిళా సమాఖ్యలో క్రియాశీలక పాత్ర పోషించారు. దేశంలో నేడు స్థానిక సంస్థలకెన్నో కొన్ని హక్కులు సమకూరుతున్నాయంటే అందుకు కారణం రాజ్యాంగంలోని 74వ సవరణ. లోకల్ బాడీలకు ఆ హక్కులు సాధించిన ఘనత ముమ్మాటికి టీవీదే. బలమైన స్థానిక సంస్థలున్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన నాయకుడు వెంకటేశ్వరరావు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా వైస్ చైర్మన్ గా పనిచేసిన ఆయన విజయవాడ కార్పొరేషన్ గా అవతరించిన తరువాత తొలి మేయర్ గా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. 1981, 83, 1995, 2000 సంవత్సరాల మధ్య కాలంలో 2 సార్లు మేయర్ గా పనిచేసి నగరాభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు. మేయర్ పదవి చేపట్టిన కొద్ది రోజులకే స్థానిక సంస్థల హక్కుల కోసం దీక్షకు దిగిన దీర్శాలి వెంకటేశ్వరరావు. 1965 ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘం చట్టం, 1955 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాలలో మౌలిక మార్పులు అవసరమని మేయర్లు, చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులకు అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బెంగాల్ నమూనా మేయర్ ఇన్ కౌన్సిల్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని అవిశ్రాంతంగా పోరాడారు తాడపనేని. 1995 జూన్ 18న రాష్ట్రంలోని మేయర్లు, చైర్మన్ల సదస్సును విజయవాడలో నిర్వహించిన ఘనత ఆయన సొంతం. దేశంలోని నలుమూలల నుంచి మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఈ సదస్సుకు తరలివచ్చారు. స్థానిక సంస్థల బలోపేతంపై వారి వాదనలు వినిపించారు. అఖిల భారత మేయర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేసి స్థానిక సంస్థలకు ప్రత్యేక హక్కులను సాధించారు వెంకటేశ్వరరావు. అందుకే టీవీని అందరూ మూవింగ్ మున్సిపల్ యాక్ట్ అని పిలుచుకునేవారు. ఆది నుంచి కమ్యూనిస్టు పార్టీలో పుట్టి పెరిగిన నాయకుడు కావడంతో ఉద్యమం అంటే ముందుండేవారు. ఆ దూకుడే ఆయనకు దేశవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆ కాలంలో అఖిల భారత మేయర్ల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేయడం అంటే మాటలు కాదు. ఈయన తొలితరం కమ్యూనిస్టు నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, వేములపల్లి శ్రీకృష్ణల సహచరుడు. రహస్య జీవితం గడుపుతూ 1947, 48లో అరెస్టై రాజమండ్రి, కడలూరు జైళ్లలో శిక్షలు అనుభవించారు. పార్టీ విభజన తర్వాత సిపిఐ విజయవాడ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు మనం చూస్తున్న విజయవాడ ఓ 45 ఏళ్ల కిందట అభివృద్ధికి దూరంగా ఉండేది. వ్యాపారపరంగా మంచి పేరున్నా మౌలిక వసతుల విషయంలో లోటు కనిపించేది. ఆ సమయంలో హైదరాబాద్లో శరవేగమైన అభివృద్ధి పనులు జరుగుతుండేవి. సరిగ్గా అలాంటి సమయంలో విజయవాడ మేయర్గా బాధ్యతలు చేపట్టిన టీవీ నగరాభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు.
రెండవసారి మేయర్గా చేసినప్పుడు కూడా అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇప్పుడు బెజవాడలో మనం చూస్తున్న ఎన్నో పార్కులు, రోడ్లు ఆయన హయాంలో ప్రాణం పోసుకున్నవే. బెజవాడలో బీఆర్టీఎస్ రోడ్డు కోసం వెంకటేశ్వరరావు కాలంలోనే ఉద్యమం మొదలైంది. సత్యనారాయణపురం రైల్వే ట్రాక్ ను మార్చాలని ఆయన ఎప్పుడో ఉద్యమించారు. నాటి ఉద్యమ ఫలితంగానే నేటి బీఆర్టీఎస్ రోడ్డును చూడగలుగుతున్నాం. పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పంటకాలువ రోడ్డు ఏర్పాటు చేయించారు వెంకటేశ్వరరావు. కాలువపై బ్రిడ్జిలు నిర్మించడంలో ఈయన పాత్ర మరువలేనిది. విజయవాడ కొండలపై కిలోమీటర్ల ఎత్తున బూస్టర్ల ద్వారా నీటి సరఫరాకు కృషి చేశారు. అక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఈ పనులు చేయించగలిగారు కాబట్టే ఇప్పుడు అక్కడ ఎన్నో కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇక నగరంలో పార్కులు, రిక్రియేషన్ క్లబ్బులకు నగరపాలక సంస్థ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు టీవీ. రాష్ట్రంలోనే తొలిసారి కార్పొరేషన్ భాగస్వామ్యంతో వీధి బాల కార్మికుల కోసం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 40,000 మంది బాల కార్మికులకు ఆశ్రయం కల్పించింది. ఇక విజయవాడలో మనం చూస్తున్న విశాలాంధ్ర భవనం, చంద్ర రాజేశ్వరరావు లైబ్రరీ, లెనిన్ సెంటర్లో లెనిన్ విగ్రహం ఏర్పాటులో ఇతని కృషి ఉంది. ప్రస్తుతం స్వర్ణాంధ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి బెజవాడే కీలకం. దేశంలోని అద్భుత రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇలాంటి తరుణంలో ఒకప్పటి విజయవాడ అభివృద్ధికి దశ దిశ చూపిన తాడిపినేని వెంకటేశ్వరరావును గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్క తెలుగువాడికి గర్వకారణం. పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందాలి అంటే నిధులతో పాటు ప్రత్యేక అధికారాలు కావాలని అప్పుడే పోరాడిన టీవీ ఇప్పుడు ప్రతి నాయకుడికి ఆదర్శమే. అందుకే ఆయన ముందు చూపున్న నేతగా కీర్తించబడుతున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.